ఈ ఐఏఎస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి డ్రగ్ మాఫియా 250 కోట్లని ఆఫర్ చేసిందంటే చూడండి. ఇదేం నేను చెప్పట్లేదు, ఎమ్మెల్యే అయిన జితేంద్ర అవాదే మహారాష్ట్ర అసెంబ్లీలోనే చెప్పారంటే చూడండి. ఈ స్టోరీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీకి ఏ మాత్రం తక్కువ చేయదు. ఎండ్ వరకు చూడండి, క్రేజీగా ఉంటది. 2005 బ్యాచ్ ఐఏఎస్ తుకారాం ముండే గారు చాలా హానెస్ట్ ఇంకా హంబుల్ అండ్ ఫియర్లెస్ పర్సన్. అందుకే మన 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ రీసెంట్ గానే మహారాష్ట్ర ఫుడ్ కమిషనర్ గా అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి చూడండి అడల్టరేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు. రాగానే 2,93,00,000 అంటే దాదాపు 3 కోట్ల వాల్యూ అయిన తినే ఫేక్ ఆయిల్ ని పట్టుకున్నాడు. ఇది హిస్టరీలోనే ఇప్పటిదాకా పెద్ద మాఫియా ముఠా. ఇంకా ముంబైలోనే ఫేమస్ అయిన ఐస్ క్రీమ్ రెస్టారెంట్ అయినా రెస్టారెంట్ కో వాళ్ళ లైసెన్స్ ని సస్పెండ్ చేసేసాడు. ఎందుకంటే ఎలకలు తిరుగుతున్నాయని. ఇంకా వచ్చిన 30 రోజుల్లోనే 274 పైగా బిజినెస్ యూనిట్లని సీల్ చేశాడంటే చూడండి. దీంట్లో ఫేక్ పన్నీర్ ఇంకా బ్యాండ్ గుట్కాస్ ఉన్నాయి. అందుకే ఇన్ని ట్రాన్స్ఫర్స్. ఇక్కడ హైలైట్ ఏంటంటే 2020లో మహారాష్ట్రలో ఈసారి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. అక్కడ ఒక ఇల్లీగల్ వర్క్ ని స్టాప్ చేస్తుంటే అయితే ఈ విషయం తెలుసుకున్న యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారే PMO కి లెటర్ రాశారంటే చూడండి, దీనిని ట్రాన్స్ఫర్ చేయండి అని. ఇప్పుడు మాకు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఇవన్నీ ఇట్లా సీజ్ చేస్తుంటే మామూలుగా కోర్టులో కేసెస్ అవుతాయి కదా. సో ఈసారి కూడా మహారాష్ట్ర హైకోర్టు కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇద్దరు జడ్జెస్ ఏమన్నారంటే, మీరు ప్రైవేట్ కి ఇంకా గవర్నమెంట్ కి డిస్క్రిమినేట్ చేస్తున్నారు. మీరు ఓన్లీ ప్రైవేట్ ని ఎందుకు చెక్ చేస్తున్నారు? గవర్నమెంట్ లేదా సెమీ కండక్టెడ్ గవర్నమెంట్స్ అంటే టెండర్ తో నడిపించే ఫుడ్ ఉంటది కదా గవర్నమెంట్ లో, వాళ్ళని ఎందుకు మీరు రైడ్ చేయట్లేదని చెప్పిన వెంటనే ఆ తర్వాత హైకోర్టులో రైడ్ కి వెళ్లారు. క్రేజీ కదా. ఇది కదా అబ్సల్యూట్ పవర్ అంటే. అందుకే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా ఒక ఐరన్ షీల్డ్ అని పోల్చారు. ఈసారికి నా సైడ్ నుంచి మాత్రం ఒక బిగ్ సెల్యూట్. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ ఇండస్ట్రీస్ రన్ చేస్తే మాత్రం ఇలా ఒక హానెస్ట్ ఆఫీసర్ మాత్రం ఖచ్చితంగా వస్తారని అందరికి తెలియాలి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. అంతవరకు జై హింద్, జై భారత్.